చెప్తున్నాను. ఇది ఒక న్యూస్ ప్రజెంటర్గా ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచిందని కూడా చెప్తున్నాను. జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఈ అవార్డ్స్ ఇవ్వడం న్యూస్ ఎడిటర్స్కి నిజంగా చాలా గొప్ప ఎంకరేజ్మెంట్. అయితే ఈ అవార్డు అనుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అట్లాగే ఈ అవార్డు నేను కేవలం నాకు మాత్రమే వచ్చిన అవార్డుగా ఫీల్ అవ్వట్లేదు, టోటల్ మా జెన్యూన్ న్యూస్ టీమ్ మొత్తానికి వచ్చిన అవార్డుగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఒక న్యూస్ ప్రజెంటర్ ఆన్ స్క్రీన్ న్యూస్ ప్రజెంట్ చేస్తుంది అంటే అది కేవలం తన గొప్పతనం మాత్రమే కాదు, వెనకాల ఎన్నో వందల మంది శ్రమ ఉంటుంది. సో అంతమంది శ్రమని ఆన్ స్క్రీన్ మేము అందంగా ప్రజెంట్ చేస్తాం. కాబట్టి వాళ్ళందరి శ్రమని ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే కనుక ఇది మన బాధ్యతను మరింతగా పెంచుతుంది, సక్సెస్ఫుల్గా మన ప్రొఫెషన్ని నిర్వర్తించగలుగుతామని చెప్తున్నాను. సో జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ వారికి అట్లాగే మా జెన్యూన్ న్యూస్ టీమ్ మొత్తానికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక మ్యారీడ్ ఉమెన్ సక్సెస్ఫుల్గా తన ప్రొఫెషన్ నిర్వర్తించాలంటే తన హస్బెండ్ కోఆపరేషన్ చాలా చాలా అవసరం. ఈ సందర్భంగా నా హస్బెండ్కి అట్లాగే నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్.